ఒక్క విషయం సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, బాలకృష్ణ గారితో అద్భుతమైన సినిమాలు తీశారు. కానీ ఏంటండి వాస్తవ విరుద్ధంగా, అంటే తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళడం, ఇట్లాంటి కాన్సెప్ట్ అసలు మీకు ఎందుకు తట్టింది? ఎందుకు అలా చేయాలనిపించింది మీకు? అది రాంగ్ డెసిషన్. రాంగ్ డెసిషన్. నాకు కూడా బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది కూడా. అయితే బాలయ్య గారితో దాదాపు 4 సినిమాల వరకు చేసినట్లున్నారు. ఆయనతోటి మీకు ఎట్లా ఉండేది ర్యాపో? ఎలా కుదిరింది మీ ఇద్దరికి? ఫస్ట్ లారీ డ్రైవరు బొబ్బిల్ రాజా రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా చేశా. అది 15 days, ఇది 15 days షూటింగ్. పెద్ద సినిమాలు రెండు ఒకేసారి. అలా బొబ్బిల్ రాజా ఫస్ట్ రిలీజ్ అయింది, అది పెద్ద హిట్ అయింది. ఇది రిలీజ్ అయింది, ఇది సూపర్ హిట్ అయింది జయబాబుకి. అప్పుడు అసెంబ్లీ రౌడీ షూటింగ్ చేస్తున్నా. పరుచూరు గోపాలకృష్ణ గారు ఫోను, త్రివిక్రమరావు గారు సినిమా చేయాలంటున్నారు బాలయ్య తోటి, నువ్వు ఈ సినిమా చేస్తున్నావు. మీ పర్సనల్ లైఫ్ కి వస్తే ఇంట్లో వాళ్ళ సపోర్ట్, అంటే నాన్నగారు మిమ్మల్ని దగ్గరుండి పంపించారు, ఓ దగ్గర పెట్టించారు, అది ఓకే. తర్వాత మీ వైవాహిక జీవితం ఎలా ప్రారంభమైంది? అది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఆఫ్టర్ మ్యారేజ్ మీ ప్రయాణం ఎట్లా సాగింది? అరేంజ్డ్ మ్యారేజ్. గుంటూరు మా మిస్సెస్ది, లాయరు. తను బిఎస్సి బిఎల్ కంప్లీట్ చేసింది కానీ ప్రాక్టీస్ చేయలే. మీరు కొంచెం, నేను ఇటు హడావిడిగా బిజీగానే ఉంటున్నాను కదా, ఇష్టమైతే చేయల్, లేకపోతే నాకు చాలా సంతోషం అన్నట్టు చెప్తే చేయలే ప్రాక్టీస్. ప్రయారిటీ ఇచ్చారు. నాకు ఇటు డైరెక్షన్ స్టార్ట్ అయిందండి, బాగా హ్యాపీగానే ఉంది. తన హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయండి, ప్రెగ్నెన్సీ. అది చాలా ఇబ్బంది అయింది. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోవాల్సిన మనిషి బతికిందండి. అంటే ఫస్ట్ టైం అబార్షను, సెకండ్ టైం అబార్షన్ అప్పుడు 3rd monthలోనో ఎప్పుడో డాక్టర్సేనండి. డాక్టర్ కాంప్రసాద్ గారని గుంటూరులో ఉంటారు, దేవుడిలాగా ఆయన కాపాడాడండి. ఎక్కడ తప్పు జరిగిందో మా మిస్సెస్సే పట్టుకుంది. ఆయన ఏమడిగారంటే ఒరిజినల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ కావాలి, అవి తీసుకురండి అంటే నేను మా మిస్సెస్ వెళ్ళేవండి. చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టరు, నేను మా మిస్సెస్ వెళ్తే, లేడీ డాక్టర్ అండి, ఆమె అడుగుతుందో పేరు గుర్తుపెట్టుకుంది, నువ్వు బతికున్నావే, నువ్వు బతుకుతావు నేను అనుకోలేదని ఆమె అందండి. అంటే వాళ్ళకి తెలుసు తప్పేంటో చేసి వాళ్ళు అంత నరకం చూపెట్టారు.